తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో కోర్స్ కొరకు చేరుతున్నాడు. సో ఇది కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, హార్వర్డ్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్. ఇది పాలిటిక్స్, గవర్నెన్స్ ఇలాంటి ఇష్యూస్ పైన. సో ఈ స్కూల్లో, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఈ విభాగంలో ఒక ప్రోగ్రామ్ జనవరి 25 to 30 మధ్య జరిసేటువంటి ఒక ప్రోగ్రాంలో ఎన్రోల్ అయ్యాడు. ఇది మీడియాలో వచ్చిన కథనం. సో ఈ ప్రోగ్రాం పేరు ఏంటంటే లీడర్షిప్ 21st Century క్యావోస్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ కరేజ్. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం ఉంది. సో 20 కంట్రీస్ నుంచి, 5 కాంటినెంట్స్, 5 ఖండాల నుంచి 20 దేశాలకు చెందిన వారు అటెండ్ అవుతారని. అంటే ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్లో కూర్చుంటాడు, క్లాసెస్ వింటాడు. వినడమే కాకుండా హోంవర్క్ చేయాలట, అలాగే అసైన్మెంట్లు కూడా రాయాలట. తర్వాత ఇతర పార్టిసిపెంట్స్తో కలిసి గ్రూప్ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ను మళ్ళీ క్లాస్లో ప్రజెంట్ చేయాలి కూడా. సో ఈ విల్ బీ ఏ న్యూ అవతార్ ఈ 1 వీక్ జనవరి చివరిన. సో అప్పటికే రాజకీయంగా కేసీఆర్తో కబడ్డీ ఆడడం, మెస్సీతో ఫుట్బాల్ ఆడడం, ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడం. సో రేవంత్ రెడ్డి నోస్ ది ఆర్ట్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు న్యూ జనరేషన్. జెన్జీని రీచ్ కావటానికి బహుశా రాహుల్ గాంధీ కన్నా చాలా క్రియేటివ్గా రేవంత్ రెడ్డి వెళ్తున్నట్లుంది. బట్ అట్లీస్ట్ నేనెందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ద వే ఈ ప్రోగ్రామ్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్స్లో లీడర్షిప్ ప్రోగ్రామ్ హాజరు కాలేదు. దీని ప్రత్యేకత ఏంటి? ఈ ప్రోగ్రాంలో భాగంగా నేను మీడియాలో చదివిన దాని ప్రకారము, సో డిఫరెంట్ కేస్ స్టడీస్, అంటే డిఫరెంట్ టైం పీరియడ్స్లో, డిఫరెంట్ ఇరాస్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న కేస్ స్టడీస్ను ఈ పార్టిసిపెంట్స్ ఎనలైజ్ చేసి ఇష్యూస్కు పరిష్కారాలు సూచిస్తూ వాటిని గ్రూప్ ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయని. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ, మీకు అనుమానమే లేదు. ఆ యూనివర్సిటీ, నేను బాస్టన్ వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా హార్వర్డ్, MIT వెళ్ళొచ్చాను. సో హార్వర్డ్ యూనివర్సిటీ భవనాల ముందు నిలబడితేనే ఆ స్ఫూర్తి, ఇందులో చదువుకునే అవకాశాలు రాలేదా అని అనిపించింది. కానీ నేను చదువుకున్న యూనివర్సిటీ, ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దట్స్ ఎ డిఫరెంట్ కేస్. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను ఎప్పటి నుంచో భావించే అంశం ఇందులో ఉంది. భారతదేశంలో మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక నర్సు పోస్ట్ కావాలంటే ట్రైనింగ్ ఉంటుంది. BSc నర్సింగ్, MSc నర్సింగ్ ఓ నర్సుకు, లేదు ఒక డాక్టర్కు ట్రైనింగ్ ఉంటుంది. MBBS చదివినప్పుడే ఫీల్డ్ వర్క్ ఉంటుంది, హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంటుంది 2nd year నుంచి. తర్వాత మీకు హౌస్ సర్జన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్కి వెళ్ళాల్సినప్పుడల్లా మీకు ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మీరు కానిస్టేబుల్ పోస్ట్కి సెలెక్ట్ అయితే పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది. ఇక IPSలు, IASలకు ఎలాగ ఉంటుంది. నేను చాలాసార్లు ఒక 15 బ్యాచ్ల ఆఫ్ IPS ఆఫీసర్లు క్లాసులు చెప్పాను. 3 సార్లు IAS ప్రొబేషనర్లు కూడా క్లాసులు చెప్పాను. కనుక ఐ వాస్ పర్సనల్లీ విట్నెస్. అంటే IAS, IPS వాళ్ళు తర్వాత పెద్ద ఆఫీసర్లుగా కలెక్టర్ సీట్లో కూర్చుంటే చాలా పెద్దవాళ్ళుగా అనిపిస్తారు. బట్ ఐ సా దెమ్ యాజ్ స్టూడెంట్స్ ఆల్సో. సో ఇలా మీకు కానిస్టేబుల్, నర్సింగ్, టీచర్ ట్రైనింగ్, మీకు దానికి టెట్ పాస్ కావాలి, DSC పాస్ కావాలి, అంతకుముందు BEd చేయాలి. అక్కడికి మీకు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కావాలన్నా కూడా యూ నీడ్ ఎ మోర్ ట్రైనింగ్. ఇన్ఫ్యాక్ట్ మచ్ బెటర్ ట్రైనింగ్ కూడా ఉండాలి, ఎందుకంటే చిన్నపిల్లల చదువు చెప్పడం ఇంకా కష్టం. ఇలా ప్రతి దానికి మీకు ట్రైనింగ్ ఉంటుంది. కానీ వీళ్ళందరినీ నియమించి, నడిపించి, వీళ్ళందరితో పనిచేసుకునే రాజకీయ నాయకులకు మాత్రం ఏ ట్రైనింగ్ అవసరం లేదు. ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ అవసరం లేదు, MLCలకు అవసరం లేదు, MPలకు అవసరం లేదు. కొన్ని రాజకీయ పార్టీలు ఆ ప్రయత్నాలు స్వతహా చేస్తున్నాయి. నేనే NTR ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం ఇన్వైట్ చేస్తే 3-4 సార్లు క్లాసులు కూడా చెప్పాను. అలాగే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వారు 70 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు చెప్పాను. అలాగే కాంగ్రెస్ పార్టీ 2023లో గెలిచాక CLP నేత ఎన్నిక 1 day గ్యాప్ వచ్చింది. అప్పుడు ఎల్లా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఉంటే వాళ్ళకు అసెంబ్లీ ప్రొసీజర్స్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్వైట్ చేస్తే, అసెంబ్లీ ప్రొసీజర్స్ ఏంటి, అసెంబ్లీ
లెజిస్లేటివ్ విధానాలు ఏంటి వాటిపైన ఒక గంటకు పైగా క్లాస్ చెప్పాను. సో అందువల్ల ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, పొలిటికల్ పార్టీలకు కూడా క్లాసులు చెప్పిన అనుభవాలు ఉన్నాయి. కానీ ఇలాంటివి తప్ప నీకు స్ట్రక్చర్డ్ పొలిటికల్ ప్రోగ్రామ్ లేదు. మీకు మహారాష్ట్రలో ఒకటి ఉంది, కానీ అది అంత వెరీ పాపులర్ కాదు. మన యూనివర్సిటీస్లో కూడా పొలిటికల్ సైన్స్ కోర్సెస్ ఉంటాయి, కానీ ఫీల్డ్ లెవెల్ పొలిటికల్ యాక్టివిటీకి టైలర్డ్ కాదు. అది రాజనీతి శాస్త్రం అంటే థియరీ, ఇండియన్ పొలిటికల్ థాట్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, వెస్ట్రన్ పొలిటికల్ థాట్, ఇలా మీకు కాన్స్టిట్యూషన్ వీటన్నిటిపైన ఉంటుంది. ఎందుకంటే నేను ఎంఫిల్ పొలిటికల్ సైన్స్ చేశాను కనుక ఐ హ్యావ్ రిటన్ ఎగ్జామ్ ఆల్సో. ఎంఫిల్ పార్ట్ 1 పొలిటికల్ సైన్స్లోనే రాశాను. నేను జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేట్, బట్ మా పిహెచ్డి ప్రోగ్రామ్ పొలిటికల్ సైన్స్లో ఎంఫిల్ పిహెచ్డి చేశాను. సో బట్ ఐ నో పర్సనల్లీ ఈ పొలిటికల్ సైన్స్లో అది ప్రాక్టికల్ పాలిటిక్స్ కాదు. సో నాకు ఎప్పటికీ అనుమానం ఏంటంటే దేశాన్ని రాష్ట్రాన్ని పాలించే రాజకీయ నాయకులకోమో ట్రైనింగ్ అవసరం లేదు. నర్సు పోస్టుకు, కానిస్టేబుల్ పోస్టుకు, టీచర్ పోస్టుకు, ప్రతి పోస్టుకు ట్రైనింగ్ కావాలి. మీకు ఇక్కడ చూడండి, హైదరాబాద్లో పోతే మీకు కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి, పోలీస్ అకాడమీలు ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, నేను అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్ని కూడా ఫ్యాకల్టీగా వెళ్ళి క్లాసులో చెప్తాను. ఇలా అన్నిటికీ ఆర్టీసీలో వారికి కూడా హెచ్ఆర్డీ, ఎంసీహెచ్ఆర్డీలో ట్రైనింగ్ ఉంటుంది, ఆర్టీసీలో పనిచేసే ఎంప్లాయీస్కు. ఇలా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఉంటుంది. రాజకీయ నాయకులకు ఎందుకు ట్రైనింగ్ ఉండదు? వీళ్ళందరినీ నడిపిస్తారు. అసలు నిజంగా చెప్పాలంటే మ్యాండేటరీ ట్రైనింగ్ ఉండాలి. ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఎంపీలుగా గెలిచారు, సర్పంచ్లుగా గెలిచారు అంటే మ్యాండేటరీగా ఒక 4 రోజులు వీళ్ళకు ట్రైనింగ్ చేయాలి. అంటే ఎలా కమ్యూనికేషన్ స్కిల్, నేను కౌన్సిల్లో చూసేవాడిని, అర్ధగంట మాట్లాడేవాళ్ళు 2 నిమిషాల సబ్జెక్ట్ ఉండేది కాదు. వాళ్ళు కావాలని మాట్లాడారనుకుంటే అనుకోను, బికాజ్ దే నాట్ ట్రైన్డ్ ఇన్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కూడా స్కిల్. దానివల్ల మీరు ఆలోచించండి, ఎమ్మెల్యేలకు కన్సైజ్గా, ప్రిసైజ్గా, సూటిగా సబ్జెక్టుతో మాట్లాడడం నేర్పితే లెజిస్లేచర్ ప్రొడక్టివిటీ ఎంత పెరుగుతుందో ఆలోచించండి. అలాగే ఎమ్మెల్యేలకు చట్టాలపైన, నిబంధనలపైన, గుడ్ గవర్నెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ పైన ట్రైన్ చేసామనుకోండి ఎంత లాభం ఉంటుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాకు అనుమానం వచ్చి ఆలోచన వచ్చింది, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ అని ఎందుకు నేనే ఒకటి పెట్టకూడదు? ఎందుకంటే నాకు పొలిటికల్ సైన్స్లో నేను ఫార్మల్గా స్టూడెంటు, జర్నలిజంలో స్టూడెంటు, పొలిటికల్ సైన్స్లో డాక్టరేటు, పాలిటిక్స్లో ప్రత్యక్ష అనుభవం ఉండి 2 సార్లు ఎన్నికల్లో ప్రజల ఓట్లతో, గ్రాడ్యుయేట్స్ ఓట్లతో గెలిచాను. పొలిటికల్ జర్నలిస్ట్గా, పొలిటికల్ ఎనలిస్ట్గా అనుభవం ఉంది. అంటే అన్ని యాంగిల్స్ నుంచి అకాడమిక్స్, పాలిటిక్స్ అండ్ మీడియా. సో పొలిటికల్ కామెంటేటర్గా, పొలిటికల్ ఎనలిస్ట్గా, పొలిటికల్ జర్నలిస్ట్గా, పార్ట్ పొలిటీషియన్గా, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఇన్ని రకాల అనుభవం ఉంది కదా, నేనే ఎందుకు చేయకూడదని ఒక చిన్న ప్రీ టెస్ట్ స్టడీ చేశాను. సో ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులందరినీ అడిగాను. వాళ్ళందరూ ఎవరైనా వస్తారంటారా? ఇవాళ రేపు రాజకీయ నాయకులకు కావాల్సింది చట్టాలు, రాజ్యాంగము, నిబంధనలు కాదు కదా. వాళ్ళకి కావాల్సింది ప్రజలను ఎలా ప్రలోభ పెట్టడం, ఓటర్లను ఎలా ఆకర్షించడం, పోల్ మేనేజ్మెంట్. దీనిపై నువ్వు చెప్పవు కదా. పొలిటికల్ మేనేజ్మెంట్, పక్క పార్టీని ఎలా వెన్నుపోటు పొడవాలి, ఆ పార్టీలో పాపులర్ ఉన్నోని ఎలా లాక్కోవాలి, సొంత పార్టీలో కుమ్ములాట్లను ఎలా ఎదుర్కోవాలి, ఇది కదా. సో యాక్చువల్ రియల్ పాలిటిక్స్ ఇది కదా. సో మీరు డబ్బు ఎలా సంపాదించాలి, రియల్ పాలిటిక్స్ ఇది కనుక నీవు చెప్పే పాలిటిక్స్ ఎవడు వింటాడు అని చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇప్పటికీ అది కోరిక అలాగే మిగిలిపోయింది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ లేదా స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అని పెట్టి నిజంగానే ప్రజాస్వామ్యానికి ఒక తరాన్ని తర్పించేయాలన్నది కోరిక. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ సక్సీడ్ ఆర్ నాట్. కానీ రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ ప్రోగ్రామ్కు ఎన్రోల్ అయ్యాడంటే దట్స్ ఎ గుడ్ థింగ్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ మిగతా పార్టీల పొలిటీషియన్స్ కూడా యూ షుడ్ గో అండ్ స్టడీ ఇన్ దీస్ యూనివర్సిటీస్. ఎందుకంటే ఇది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ కనుక గ్లోబల్ ఎక్స్పోజరు, గ్లోబల్ లీడర్షిప్తో పరిచయాలు, నెట్వర్కింగ్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ గవర్నెన్స్ మనకు అలవాటవుతుంది. అది ఎక్కడో చోట మన పని విధానంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనకున్న ఎక్స్పోజర్ అనివార్యంగా మన పని విధానం పైన ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది.